పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ అవసరం అతిపెద్దది. పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు? జగన్ని గద్దెదించడానికి. అయితే జగన్ని గద్దెదించడం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ అవసరం ఎవరికి? తెలుగుదేశం పార్టీ. కానీ అవసరమైన వాళ్ళు త్యాగం చేయట్లేదు. తనకి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ పొత్తుల్లో 21 స్థానాలకి జనసేన పరిమితమైంది. భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు, తెలుగుదేశం పార్టీ 144 సీట్లు. పార్లమెంట్లో 3 అన్నటువంటి జనసేన ఇంకొకటి తగ్గించుకుని 2కి పరిమితమైంది. 1 సీటు వాళ్ళకి వదులుకుంది. చంద్రబాబు 5కి బదులు 1 ఎక్స్ట్రా, టోటల్గా 6 ప్లస్ 6 సీట్లు. అంటే ఆల్రెడీ బీజేపీకి ఇస్తాను 5 ఆయన అంతే ఇచ్చారు. 1 ఎక్స్ట్రా జనసేన నుంచి అయింది. 6 బీజేపీ, 2 ఇటు పక్కన జనసేన పోటీ చేస్తుంది. మిగతాయి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఇక్కడ అంటే కేవలం 2 పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల కోసం జనసేన పొత్తు అవసరమా? స్వయంగా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఈ 21 స్థానాలు అసలు స్వయంగా జనసేన గెలుచుకుంటుంది కదా. బీజేపీ జనసేన కలిసి కనీసం 25 గెలుచుకునే ఇవాళ అయితే కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైం చివరిదాకా సాగి లాస్ట్ సెకండ్లు కాబట్టి ఇప్పుడైతే కష్టం. మామూలుగా మొదటి నుంచి ఇదే లెక్క అయితే ఈ 24 ఈ 31 కోసం అయితే 31 మామూలుగా వీళ్ళిద్దరూ సీరియస్గా ఎఫర్ట్ పెడితే 50లో ఎఫర్ట్ పెడితే 20-25 గ్యారంటీ వీళ్ళే గెలిచేవాళ్ళు. పైగా తెలుగుదేశం పార్టీ అప్పుడు 60-70 దగ్గర ఆగి వీళ్ళు ఇచ్చే మద్దతు ఇద్దరూ అదే రేంజ్లో ఉంటారు 60-70 దగ్గర. అప్పుడు వీళ్ళు ఎవరికి బలం ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అప్పుడు కింగ్ మేకర్ అయ్యేవాళ్ళు, అవసరమైతే వాళ్ళే మద్దతు ఇచ్చి వీళ్ళని సీఎం చేసేవాళ్ళు. 2.5 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు మద్దతు ఇచ్చి చేసేవాళ్ళు, 2.5 ఏళ్ళు వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చి చేయడం, లేకపోతే ఇదే చేసుకోవడం అవకాశం ఉండేదే. కేవలం 21 సీట్ల కోసం. సరే మొన్న 24, 3 అంటేనే ఒకటి అనుకుంటే ఇప్పుడు 21, 2 కోసం. మరి ఇది జన సైనికులకి సంతృప్తి పరుస్తుందా, కాపు సామాజిక వర్గానికి సంతృప్తి పరుస్తుందా అర్థం కాదు. భారతీయ జనతా పార్టీకి అంతే. 6 పార్లమెంటు స్థానాలు 10, అది తనను తాను దిగజార్చుకుంది. ఇంతకుముందు 13 స్థానాలు తీసుకుంది, 5 పార్లమెంటు స్థానాలు మళ్ళీ ఒకటి అరకు వదులుకుంది. దానికి బదులుగా రాజ్యసభ ఇచ్చారు. కానీ అక్కడ 13 పార్లమెంటు స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు కాస్త 10కి పరిమితం అవ్వడం ఏంటి? ఇటు పక్కన ఇది అదేమంటే క్రిందటిసారి 0.8. మరి అంతకుముందుసారి లెక్క. మరి ఆ 0.8 ఉన్నప్పుడు అసలు పొత్తే అక్కర్లేదుగా భారతీయ జనతా పార్టీకి. మరి ఎందుకు పెడుతున్నారు అంటే ఇది ఎవరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త సంతృప్తితో ఉంటాడు? ఇప్పుడు ఆ సీట్లు వచ్చే 6, ఆ సీట్లు వచ్చే 10 మంది సంతృప్తిగా ఉంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే అలాగని సింగిల్గా గెలవలేకపోవచ్చు, కానీ ఈ సీట్లతో సాధిస్తున్నది ఏంటి అనేటువంటిది, అది కూడా సొంత మిత్రుడు పవన్ కళ్యాణ్ ఓ పక్కన ఆయనకి తగ్గించుకుని మనకి తగ్గించుకుని ఏం సాధించినట్టు అంటే ఓవరాల్గా తెలుగుదేశం అనుకున్నది జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కార్యకర్తలను ఎంతవరకు సంతృప్తి పరుస్తారనేది చూడాలి.